యెస్. ఇది చిన్న సినిమా అస్సలు గాదు. చాలా పెద్ద సినిమా టెక్నికల్ పరంగా. సినిమాలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటది. మన పెద్ద సినిమాలు ఉంటాయి. పోలోమంటూ డబ్బులు ఖర్చు పెట్టేసామని చెప్పుకోవడం తప్ప 100,00,00,000 పెట్టేసాం, 500,00,00,000 పెట్టేసాం అని చెప్పుకుంటారు. బట్ స్క్రీన్ మీద కనిపించదే. 70% ఆర్టిస్ట్‌లకే ఎళ్ళిపోతుంటే ఇంక స్క్రీన్ మీద ఏం కనిపిస్తది చెప్పండి? బట్ ఇందులో పెద్దగా ఆర్టిస్ట్‌లు అంటే చార్జ్ చేసే ఆర్టిస్ట్‌లు లేకపోవడం ఏంటో తెలీదు గానీ, స్క్రీన్ మీద ప్రతి రూపాయి కనిపిస్తది. దానివల్ల ఒక రిచ్ ఫీల్ వచ్చింది. చిన్న సినిమా చూస్తున్నట్టు అస్సలు అనిపియలేదు. ఒక పెద్ద భారీ రేంజ్ సినిమా చూస్తున్నట్టే అనిపించింది. ఆ రేంజ్‌లో ఆ ఊరు సెట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్‌లు కానీ, అండ్ యూజ్ చేసిన ప్రాపర్టీస్ కానీ చాలా బా అనిపించినియి. ఓకే. ఇంక సినిమా ఎలా ఉందంటే డీసెంట్‌లీ వెల్. యాక్చువల్లీ సినిమా సెకండ్ హాఫ్‌లో స్టోరీ స్కోప్ కల్పిస్తది. ఎమోషన్స్‌తో పిండరా అని. బట్ డైరెక్టర్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. యాక్చువల్లీ టచ్ చేస్తాడు. క్లైమాక్స్‌కెళ్ళిన తర్వాత ఎమోషన్స్‌ని బానే పట్టుకుంటాడు. బట్ ఇంకా రిక్వైర్ అవసరం స్టోరీకి ఆ ఎమోషన్స్. యాక్చువల్లీ సినిమాలో హీరో ఒక ఊర్లోకెళ్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత 2 క్యారెక్టర్స్. ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటది. ఆవిడ క్యారెక్టర్‌ని బాగానే ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇంకో కిడ్ ఉంటాడు. వాడొక అనాథ. ఆ క్యారెక్టర్‌ని హీరోతో లింక్ చేయడం కూడా బా అనిపిస్తది. అలాగే ఆ 2 క్యారెక్టర్‌లకు కూడా ఒక పే ఆఫ్ ఉంటది. ఆ 2 క్యారెక్టర్‌లు ఏమైతాయో మనం ముందే గెస్ చేసేత్తాం. అయినా కూడా ఎమోషనల్ బ్లాస్ట్ చేయొచ్చు ఆ 2 క్యారెక్టర్‌లతో. దాని గురించి వెయిట్ చేయడం జరిగింది. బట్ స్క్రీన్ మీద అదంత ఎఫెక్టివ్‌గా అనిపియలే. అసలు పట్టించుకోలే. త్రూ ఔట్ మూవీలో ఆ ఎమోషన్ కనెక్ట్ అనేది కొంచెం మిస్ అవుతూ వస్తది. బట్ క్లైమాక్స్‌కెళ్ళిన తర్వాత ఆ యాక్షన్ బ్లాక్ గాని, హాఫ్ అన్ అవర్ ఎంత ఉంది. మొత్తం ఎంటైర్ సూపర్ ఉంది. యాక్షన్ బ్లాక్ మొత్తం గూడా. అందులో ఎమోషన్స్ కూడా బాగానే అనిపించినియి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అక్కడక్కడ తప్పితే ఓవరాల్ మంచిగా అనిపిస్తది. అండ్ ఆ లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్‌గా ఉంటది. మెయిన్‌లీ వాళ్ళిద్దరి పేర్ అయితే మాత్రం స్క్రీన్ మీద సూపర్బ్‌గా ఉంది. చాలా మంచిగా అనిపిస్తది. ఇంకా సెకండ్ హాఫ్‌కొచ్చిన తర్వాత స్ట్రాంగ్ సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిపోద్ది ఇంకా కంప్లీట్‌గా. ఆ టైంలో కొన్ని జోక్స్ ఏస్తారు. అంటే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అవసరమే లేదసల. వర్కౌటే కావు. స్టిల్ కమర్షియల్ మూవీ కదా అని అవి పెట్టినట్టున్నారు. అవైతే పెద్దగా యూజే లేదు. అండ్ హీరో ఎందుకు ఆ జనం వైపు నిలబడాలి, ఆ ఊరికెందుకు సాయం చేయాలన్న దానికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ద్వారా ఒక డైలాగ్ చెప్పిస్తారు. అదొకటి చాలు. చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ డైలాగు. ఆ డైలాగ్‌తో హీరో ఎందుకు వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నాడన్నది క్లియర్‌గా చెప్పారు. దట్ టూ హీరో మొత్తం డౌన్ అయిపోయే టైంలో ఆ సీన్ పడతది. సో, అదైతే నాకు చాలా బా అనిపించింది. అండ్ స్పెషల్ షౌట్ ఔట్ టు కెమెరామాన్. పిచ్చెక్కించారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది కెమెరా వర్క్. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది నాకైతే. ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కనిపించింది అందులో మాత్రం. అండ్ సాంగ్స్ ఆల్సో బిగ్గెస్ట్ అసెట్. ఇంకా కమింగ్ టు హీరో 'రోషన్'. నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతాడేమో. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. స్క్రీన్ మీద ఆయన ప్రెజెంట్ చేసుకునే విధానం కానీ, అసలు 'రోషన్' ఫైట్స్‌లో కానీ, సాంగ్స్‌లో డాన్స్ ఎయడం గానీ, పర్ఫార్మెన్స్‌లో గానీ వేటిలో కూడా తగ్గలేదు. ఒక మంచి యాక్టర్‌రా నేను అని చెప్పినట్టే అనిపించింది. టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ అయిందైతే మాత్రం. ఇంకా 'ఐశ్వర్య' పర్ఫార్మెన్స్ ఆల్సో మంచిగా పర్ఫార్మ్ చేస్తది ఈ అమ్మాయి. ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ మలయాళం. సో, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీ అవ్వచ్చు. సో, ఓవరాల్‌గా ఏ డీసెంట్ వాచ్. ఒకసారి చూడొచ్చా అంటే డెఫినిట్‌గా చూడొచ్చు. సో, ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ ఏసుకోండి. అలాగే మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఒకసారి ఛానెల్ చెకౌట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.